తాటి తేగలను ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఎంత నష్టమో చూడండి. తాటి తేగలు ఒకప్పుడు ఎక్కువగా పల్లెటూరులో దొరికేవి. అయితే ఇప్పుడు అన్ని చోట్ల సులువుగా లభ్యమవుతున్నాయి. అసలు తాటి తేగలు ఎలా వస్తాయో ఒకసారి తెలుసుకుందాం. తాటి తేగల ఉత్పత్తిలో అసలు పురుగు మందుల వినియోగం ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే కల్తీ లేని ఆహారంగా తాటి తేగలను చెప్పవచ్చు. తాటి తేగలను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. తాటి చెట్లకు ముంజుల గెలలు ఉంటాయి. ఇవి లేతగా ఉన్నప్పుడు కోసి అందులోని ముంజులను తింటారు. కొయ్యకుండా వదిలేస్తే అవి పండుగా మారి కిందకి రాలిపోతాయి. కొన్ని సహజంగా మొలకెత్తుతాయి. మరికొన్నిసార్లు వీటిని సేకరించి పొలాల ఒడ్డున నీరు పారే ప్రాంతంలో పాతిపెడతారు. అవి మొలకెత్తి పెరుగుతున్న సమయంలో వాటిని తవ్వి తీసి ఆకులు కట్ చేసి కాండాన్ని కుండలో ఉడకబెడతారు. లేకపోతే మంటపై కాలుస్తారు. ఆ తర్వాత వాటి మీద పొరను తొలగించి తింటారు. ఇవి తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. తాటి తేగలను నిల్వ చేసుకుని అవసరం అయినప్పుడు కూడా వాడుకోవచ్చు. ఉడికించిన తేగలను రెండుగా చీల్చి ఎండలో ఆరబెట్టాలి. తేగలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టవచ్చు. ఉడికించి ఆరబెట్టిన వాటిని పిండిగా మారుస్తారు. సాధారణంగా ఎండిన ముక్కలను నిల్వ ఉంచి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిండిగా మార్చుకోవచ్చు. ఇలా చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. ప్రస్తుతం తాటి తేగలతో రవ్వ, బిస్కెట్స్, కేక్స్, నూడిల్స్ తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. తాటి తేగలలో కొవ్వు శాతం చాలా తక్కువగాను, పీచు శాతం చాలా అధికంగాను ఉంటుంది. తేగలు మంచి పౌష్టికాహారం. వీటిలో 60% పిండి పదార్థంతో పాటు పీచు పదార్థం కూడా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయంలో పెడితే ఇంకా ఇష్టంగా తింటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాహారం అని చెప్పవచ్చు. అనేక రకాల సూక్ష్మ ధాతువులు వీటిలో లభ్యమవుతాయి. తాటి తేగలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి తాటి తేగలు దొరికే రోజుల్లో పిల్లలకు రెగ్యులర్గా వీటిని పెడితే మంచిది. పిల్లలకు మంచి పౌష్టికాహారం. తాటి తేగలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో కొలెస్ట్రాల్ నిలవ లేకుండా బయటకు పోతుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తక్కువే. కొవ్వు శాతం తక్కువగా, పీచు శాతం ఎక్కువగా ఉండటం వలన బరువు తగ్గేవారికి దివ్య ఔషధం అని చెప్పవచ్చు. తాటి తేగలను మధుమేహం ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా ఎటువంటి ఆలోచన లేకుండా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహం కంట్రోల్గా ఉండేలా చేస్తుంది. తాటి తేగలను ముక్కలుగా చేసుకుని నమలడం వలన నోటి సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. రక్త వృద్ధి జరుగుతుంది. రక్తం తక్కువగా ఉండి అనీమియాతో బాధపడుతున్న వారు రెగ్యులర్గా తేగలను తింటూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. చర్మ వ్యాధులు వ్యాపించకుండా సహాయపడుతుంది. అలాగే కాలేయ వ్యాధులు కూడా రాకుండా కాపాడుతుంది. తాటి తేగలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. 100 గ్రాముల తాటి తేగల్లో 1.04% ప్రోటీన్స్, 0.19% కొవ్వులు, 76.86% సుక్రోజ్, 1.66% గ్లూకోజ్, 3.15% మినరల్స్, 0.86% కాల్షియం, 0.05% ఫాస్ఫరస్, 11.01 mg ఐరన్, 0.7 mg కాపర్తో పాటు విటమిన్ బి కూడా ఉంటుంది. ఇన్ని పోషకాలు ఉన్న తేగల ధర కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంటుంది. 5 తేగలు ఉన్న కట్ట 20 రూపాయలకు అమ్ముతూ ఉంటారు. తేగలను తింటే తక్కువ ఖర్చుతో కల్తీ లేని పోషకాహారం తిన్నట్టే. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా తేగలను తిని ఈ ప్రయోజనాలను పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్